దీని పేరు ఏం పేరు? ఇది మ్యాన్ రెస్క్యూ టెండర్ అంటారు. ఇది బయట దేశం నుంచి వచ్చింది, జర్మనీ నుంచి. సో ఇదేంటంటే ఇది ఫైర్ కాల్ మీద ఎలా ఉంటుందంటే మంట మనం ఎంతసేపు చూస్తే ఫైర్ మీద మంట గురించే ఆలోచిస్తాము. దాని తర్వాత జరిగేది ఒక బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది, లేకుంటే ఇంకేదైనా ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ రెస్క్యూ టెండర్ అనేది మనం యూజ్ చేస్తాము. రెస్క్యూ టెండర్ ఏంది, ఇప్పుడు మొన్న భద్రాచలంలో ఒక బిల్డింగ్ కూలిపోయింది. సో బిల్డింగ్ కూలిపోయినప్పుడు ఏం చేస్తాము, ఎంపీటీతో పని చేయలేము మనం. సో ఎంపీటీతో పని చేయనప్పుడు మనం ఏం చేస్తాము, ఇలాంటి అడ్వాన్స్ రెస్క్యూ టెండర్ అని మనకు కొత్తగా రీసెంట్గా లాంచ్ చేశారనమాట. ఇది బయట దేశం నుంచి వచ్చింది. దీంట్లో ఏంటంటే కట్టర్స్, స్ప్రెడర్స్ అంటే మొత్తంగా అడ్వాన్స్ టెక్నాలజీ హైడ్రాలిక్ సిస్టమ్తో వర్క్ చేసేది ఉన్నాయి మన దగ్గర. సో బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు, సపోజ్గా ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది, దాని కింద ఎవరో మనిషి పడిపోయాడు. సో మనిషిని రెస్క్యూ చేయాలి. రెస్క్యూ చేసినప్పుడు ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి, ఇది ఓన్లీ మీరు ఈ టీమ్ ఆఫ్ వర్క్ అనమాట. దీని మీద ఒక మినిమం ఒక 10 మెంబర్స్ ఉండి వర్క్ చేసేలాగా దీన్ని డిజైన్ చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ అంతా అంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ అంటే ఒక మనిషిని కాపాడడానికి అవసరమయ్యే ఎక్విప్మెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇది ఎలాంటిదంటే, సో ఇప్పుడు కెమికల్ రియాక్షన్ ఉంది. సో బిల్డింగ్ కొలాప్స్ అయింది, అది ఎక్కడ ఉంది, ఏ మెటీరియల్ ఉందో తెలియదు మనకు. దీంట్లో BA సెట్స్ ఉంటాయి, సో కెమికల్ సూట్స్ ఉంటాయి, హైడ్రాలిక్ కట్టర్స్ ఉంటాయి, స్ప్రెడర్స్ ఉంటాయి. సో వేరియంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి దాని ప్రాముఖ్యత దానికే ఉంటుందండి. సో మీరు రెస్క్యూ చేసే టైంలో అంటే పబ్లిక్ని రెస్క్యూ చేసే టైంలో భూమి అంటే ఈ బిల్డింగ్ సంబంధించి కొలాప్స్ కాకుండా ఇతర రకాల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఆ టైంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది? దీంట్లో ఒకటి అడ్వాన్స్ ఉందండి, థర్మల్ ఇమేజింగ్. అంటే దాంట్లో విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఇదేంటంటే సౌండ్తోని పనిచేస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే దీంట్లో టెక్నాలజీ, దీంట్లో వెహికల్లో ఉండే విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు బిల్డింగ్ పడిపోయిన తర్వాత కింద మనిషి ఉండా లేడా అనేది ఆయన హార్ట్ బీట్ థర్మల్ ఇమేజ్తోనే వస్తుందన్నమాట. సో అక్కడక్కడ మనం కొన్ని పాయింట్స్ ఉంటాయి దాంట్లో, ఆ పాయింట్స్ పెట్టేసి ఆ ఏరియాలో రేడియస్లో ఏదైనా సౌండ్ వచ్చినా, జస్ట్ చిన్న సౌండ్ వచ్చినా కానీ మనకు అక్కడ ఏదో వస్తువు ఉంది, కదలిక ఉంది అనేది మేము ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఈ ఎక్విప్మెంట్తోని ఆపరేషన్ చేసి మనిషిని బయటికి తీయడానికి ఛాన్స్ ఉంటుంది.